సినిమా ఫస్ట్ నుంచి కూడా ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఇదే గ్రేట్నెస్ లేదంటే ఒక ప్రేమ కథకి ఇదే కోణం అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరు డిసైడ్ చేయలేకపోయారు. అందులో 100 రకాల వేల రకాల కోణాలు చూపిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. అయితే ట్రైలర్ చూసిన తర్వాత అంటే గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనే దానికి జస్టిఫికేషన్ అయితే ట్రైలర్లో కనిపించలేదు. కనిపించలేదు. మోర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ లవ్గా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ థింగ్ కానీ ఇవన్నీ కూడా, లేదంటే అతను కొంచెం ఈ ఒక టాక్సిక్ అని అంటున్నారు కదా ప్రజెంట్, సో ఆ కైండ్ ఆఫ్ ఒక ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు, సో దీన్ని ఇప్పుడు మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లేదు ఇది నాట్ సమ్ ర్యాండమ్ లవ్ స్టోరీ, ఇట్స్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు మీకు. సో ఇప్పుడు ఈ కన్వర్షన్, ఈ ఇమ్మెచ్యూర్ ఇన్స్టింక్ట్స్ మొత్తం లేదంటే ఇమ్మెచ్యూర్ థింగ్స్ అన్నింటినీ కూడా ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఒక క్లోజర్ ఎలా ఇవ్వబోతున్నారు? సో ప్రేమకి ఒక ప్రేమ గొప్పది లేదా గొప్పది కాదు లేదా ఇంకేదో అని మనం డిఫైన్ చేయడానికి ఆ ప్రేమలో పరిపక్వత ఉందా, అపరిపక్వత ఉందా, మెచ్యూర్డా, ఇమ్మెచ్యూర్డా అనేది సంబంధం లేనిది. వారి ఇమ్మెచ్యూర్డ్ లవ్ వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్ళింది? రాజు కోసం రాంబాయి ఏం చేశాడు, రాంబాయి కోసం రాజు ఏం త్యాగం చేశాడు, వాళ్ళ త్యాగానికి ఈ ప్రేక్షకులు ఎలా స్పందించబోతున్నారు, సొసైటీ ఎలా స్పందించింది అనేది మీరు సినిమాలో చూడబోతారు. అప్పుడు డిఫైన్ అవుతుంది సినిమాలో. అదే మీకు బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు. నాకు కాదు, ఆడియన్స్ అన్నాను మాకు సో మేము డిఫైన్ చేసిన సినిమా ద్వారా ప్రేక్షకులు కన్విన్స్ అవుతారు దానికి. ఎస్, ఇది ఎవరు ఇది చేయలేరు, రాజులాగా మాత్రం ఎవరు చేయలేరు అనేది అది చరిత్రలో నిలిచిపోయే ఇన్సిడెంట్ అది.